హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ఇందిరాదేవి అయితే చెప్తూ ఉంటుందన్నమాట, ఇంట్లో అందరికీ పొరపాట్లు చేసేవాళ్ళు, అపార్థాలతో కాపురాలు కూర్చుకునే వాళ్ళు, చెప్పిన మాటలు వినకుండా ఉండేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ఈసారి వినాయకుడి పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రాజ్ చేతుల మీద జరిపించాలి. మంచి విగ్రహం తీసుకురావాల్సిన బాధ్యత నీదే అని చెప్పి రాజుకి అయితే ఇంకా ఇందిరాదేవి అన్నీ అయితే అప్పగిస్తుందన్నమాట, విగ్రహానికి కావాల్సిన ఏర్పాట్లు. ఇంకా ఇటువైపు అయితే కావ్య సైకిల్ అయితే నడుపుకుంటూ వస్తుంది. ఇంకో వైపు నుంచి రాజు అయితే కారు నడుపుకుంటూ వస్తాడు. ఇంకా రాజు అయితే వచ్చేసి ఇంకా కావ్యాన్ని అయితే గుద్దేస్తాడనమాట. ఇంకా కావ్య అయితే కింద పడిపోతుంది. ఇంకా గబా గబా రాజు కూడా అయితే కార్లో నుంచి అయితే దిగుతాడనమాట. ఏ ఏ అని చెప్పి ఒక పక్క నుంచి కావ్య అరుస్తున్నా కూడా రాజు అయితే అలాంటి చేస్తాడనమాట. లేచాక ఏ అని చెప్పి అరుస్తుంది. ఇంకా రాజు కూడా ఏ అని అరుస్తాడు. కావ్యాన్ని చూసి అయితే షాక్ అవుతాడు. థ్యాంక్ యూ.